ఇస్సాకారీయులట చేయదగినది ఏదో, చేయదగినది ఏదో, చేయతగినది ఏదో, చేయతగినది ఏదో, చేయదగనది ఏదో, ఈ రెండిటిని పరిపూర్ణంగా ఎరిగినటువంటి వాళ్ళు. దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితంలో ఏ రంగములోనైనా నువ్వు విజయం సాధించాలంటే ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో అది నువ్వు ఎరగాలి. ఎరిగితే సరిపోదు, చేయదగినది నువ్వు చేయాలి, చేయకూడనిది చేయకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది కనుక నువ్వు చేయగలిగితే సాతాను రాజ్యం నీలో కూలిపోవటం ప్రారంభిస్తుంది, దైవ రాజ్యం నీలో రోజు రోజుకు బలపడటం ప్రారంభిస్తుంది. చెప్తాను, మన బ్రతుకులో మనం చేయతగినది ఏది, చేయదగనిది ఏది, చేయతగినది ఏది, చేయతగనిది ఏది. 3 విషయాలు చెప్తాను, చాలా ఉన్నాయి కానీ చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 8వ వచనం. చదవండి. ఆమేన్. నాతో కలిసి చెప్పండి. తన కంటికి కొన్నిసార్లు మన కంటికి ఇది యుక్తంగా కనపడింది. కంటికి యుక్తమైన దాన్ని మనం దేనికి యుక్తమైనది చేయాలి? దేవునికి యుక్తమైన దాన్ని మనం చేయాలి. అందుకని భక్తుడు యోబు గారు 31వ అధ్యాయంలో ఓ చక్కటి మాట అంటాడు. అది ఓ చక్కటి అద్భుతమైన అనుభవం. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. చాలు, నాతో కలిసి చెప్పండి. నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల. రైట్, చూడండి. నీ కంటికి యుక్తమైన దాన్ని నువ్వు చేయకూడదు అంటాడు. మీరు చూడండి, అబ్రహాము లోతుతో అబ్రహాం అన్నారు, నాన్న నీకు ఏ భూభాగం కావాలో కోరుకో, ఆ స్థలం నువ్వు ఎంచుకుందుకొని అంటాడు. లోతు కన్నులెత్తి చూసి యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. యోర్దాను ప్రాంతం చూస్తే ఎట్లా కనపడింది? పచ్చగా, బహుసారవంతంగా, తన కంటికి యుక్తమైనదిగా కనపడింది. వెంటనే ఏం చేశాడు? అబ్రహాముతో ఉన్న సహవాసాన్ని, బంధాన్ని తెంచుకొని తన కంటికి యుక్తమైనదిగా కనపడుతున్నటువంటి యోర్దాను ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలం పచ్చగానే ఉంది. ఆ తర్వాత ఆ స్థలం ఏమైపోయిందో తెలుసా? మృత సముద్రంగా మారిపోయి విత్తనం వేస్తే మొలకెత్తని ఒక బీడు భూమిగా, ఒక నాశనకరమైన స్థలంగా మారిపోయింది. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, కొన్ని చూసినప్పుడు నీ కళ్ళకు మంచిగానే కనపడిద్ది, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మంచిదే చెడ్డదిగా, ఒక నాశనకరమైనదిగా మారిపోతుంది. అందుకని నేను మీతో చెప్పే మాట ఏంటంటే, కంటికి నచ్చింది అని, మనసుకు మెచ్చిందని, కంటికి నచ్చిన ప్రతి దాన్ని మనం కోరుకునే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో ఉండకుందుముగాక. మరోసారి చెప్దాం, ఆమేన్. ఇప్పుడు నేను అంటాను, యోర్దాను గొప్పదంటారా, అబ్రహాముతో ఉన్న సహవాసం గొప్పదంటారా? చెప్పాలి. అబ్రహాముతో ఉన్న సహవాసం గొప్పదా, యోర్దాను ప్రాంతం గొప్పదా? ఎప్పుడు మరలా చెప్తాను, బెత్లెహేములో ఉండటం మేలా, ఇక్కడేదో కొంచెం కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళటం మేలైందా? నయోమికి దేవునితో సహవాసం గొప్పదా, మోయాబు గొప్పదా? ఎప్పుడు దేవుని పిల్లలుగా మనం
డబ్బు డబ్బు అని డబ్బు సంపాదనలో పడి దేవుని సహవాసానికి మనం దూరం కాకూడదు. వ్యాపారం 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 అని ఆ వ్యాపారపు పనిలో పడిపోయి ఎప్పుడు పని 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 అని ప్రార్థనను, దేవుని సహవాసాన్ని పొర్రపాటున మనం నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా, మనము పేద స్థితిలో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటాం. ఒక ఆయన కంపెనీ స్టార్ట్ చేశాడు. ఒక వర్కర్తో ఇద్దరు వర్కర్లతో, ఏం పర్వాలేదు, ఒక వర్కర్తో ఇద్దరు వర్కర్లతో ప్రారంభించాడు. పెద్ద పని ఉండేది కాదు. సో ఎక్కువ ఖాళీగా ఉండటాన్ని బట్టి బాగా బైబిల్ చదువుకునేవాడు, బాగా ప్రార్థన చేసుకునేవాడు, తన కలిగిన దాంట్లో చక్కగా తృప్తిగా బ్రతుకుతూ ఉండేవాడు. ఆ ప్రార్థన ఆలకించి కొంచెం ఆశీర్వదిద్దామని చెప్పి ఒక 10 మంది వర్కర్లని, విస్తారమైన పనిని సంఘ ప్రార్థన ద్వారా, దేవుని బిడ్డల ప్రార్థన ద్వారా, ఆ కుటుంబీకులు చేసుకున్న ప్రార్థన ద్వారా విస్తారమైన పని ఇచ్చిన తర్వాత ఈ పనిలో పడిపోయి ఏం మర్చిపోతాడు? ఏమన్నా ప్రార్థన చేసుకుంటున్నావంటే, ఏంటన్నా ఆదివారం చర్చికి రాలేదంటే, మీ ప్రార్థన దయ వల్ల విస్తారమైన పనులు ఇచ్చాడన్నా, అందుకని ప్రార్థన చేసుకోవట్లేదన్నా అంటాడు. అంటే ఇంతకీ పనిచ్చి దేవుడు తప్పు చేసి ఉంటాడేమో అన్నట్లుగా ఉంటుంది కొంత వ్యవహారం. ఉద్యోగం ఇచ్చి, ఇప్పుడు చూడండి, పిల్లలు లేని తల్లులు ఉన్నారు. పిల్లలు లేనప్పుడు ప్రభా నాకు పిల్లలు లేవు, ప్రభా నాకు పిల్లలు లేవు, నాకే కనుక నువ్వు పిల్లల్ని ఇస్తే 24 గంటలు చెప్పండి, 24 గంటలు ప్రార్థన చేసుకుంటా ఉంటాను నాయన అని అంటారు. దేవుడు కనికరించి ఒక పిల్లలను, ఇద్దరు పిల్లలను ఇస్తే, ఏమా ప్రార్థన చేసుకుంటున్నావంటే మూతి ముందుకు చాపి అంటది. చెప్తాను ఆగమ్మా, మూతి ముందుకు చాపి అంటది, పిల్లలతో అస్సలు కుదరట్లేదన్నా. అన్నారా? వెండి బంగారాల కంటే దేవునితో ఉన్న సహవాసం గొప్పది. లోతు అది గుర్తించక కంటికి నచ్చిందని యోర్దాను ప్రాంతం వైపు వెళ్ళాడు, సొదొమ ప్రాంతం వైపు వెళ్ళాడు. ప్రారంభంలో పచ్చగానే ఉంది, కానీ తర్వాత అది మరుభూమిగా మారిపోయింది. మరొకసారి చెప్తా, కొంతమంది యవ్వన బిడ్డలు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత గమనించండి, తన ఇష్టానికి అప్పగించుకొని కంటికి నచ్చిన అమ్మాయిని, కంటికి నచ్చిన అబ్బాయిని వివాహం చేసుకుంటారు. కంటికి నచ్చి తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా వాడు అన్యుడమ్మా, అన్యుడిని మనం వివాహం చేసుకోకూడదు, ఆ అబ్బాయి అన్యుడమ్మా, అన్యుల్ని మనం చారకూడదు అని చెప్తే, మమ్మీ ఆ అబ్బాయిని గత 3 సంవత్సరాల నుంచి దగ్గరుండి చూస్తున్నాను మమ్మీ, ఎంత మంచోడంటే అంత మంచోడని వివరించి ఆ అమ్మాయి ఎంత మంచిదంటే వివరించి ఈరోజు కంటికి నీకు మంచిగానే కనపడిద్ది. ఇప్పుడు ఏమంటావో తెలుసా? ఆవిడెవరో తెలుసా? నా దేవత. ఆవిడెవరో తెలుసా? గాబ్రియల్ దూత, మికాయేలు దూత. కంటికి నచ్చినప్పుడు అట్లాగే ఉంటుంది. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత 3 దాకేందుకు 3 నెలల్లోనే ఏమంటావో తెలుసా? అయ్యా గాబ్రియల్ దూత అనుకున్నాను కానీ, మికాయేలు దూత అనుకున్నాను కానీ లూసిఫర్కి అక్కయ్యా. యోబు ఏమంటాడు తెలుసా? నా మనస్సు నా కంటిని అనుసరించదు. ఈ రంగుల ప్రపంచంలో నీ కన్ను ఏవేవో కోరుకుంటుంది, నా మనస్సు నా కంటిని అనుసరించకుండా నా మనస్సు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తుంది. ఎప్పుడు వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకొని వాక్యపు ప్రమాణంలోనే నడవాలి, వాక్యపు ప్రమాణంలో నువ్వు నడవాలని, వాక్యమే నీ పాదములకు దీపంగా, నీ త్రోవకు వెలుగుగా నీవు చేసుకోగలిగితే ఎక్కడ అడుగు పెట్టినా ఆ పేద స్థితిలో కూడా తృప్తిగా బ్రతికేటట్లు దేవుడు కార్యం చేస్తాడు. ఏ పని తలపెట్టినా ఆ పనిలో జయాన్ని సాధించడానికి దేవుడు సహాయం చేయును గాక. చెప్దాం ఆమేన్. మొట్టమొదట చేయతగనిది కంటికి యుక్తమైన దాన్ని కోరుకోకూడదు. కంటికి యుక్తమైన దాన్ని మనము చేయకూడదు. చెప్పండి.
మరి దేనికి యుక్తమైనది చేయాలి? దేవునికి ఏది యుక్తమో, దైవ చిత్తమేదో. ఇంకొక మాట కూడా చెప్తాను. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కనానులో అడుగుపెట్టారు. ఇంకా కనానులో అడుగు పెట్టక మునుపు యోర్దాను వైపు ఇటువైపు ఉన్న భాగం ఉంది. ఇటువైపు ఉన్న భాగం, యోర్దానికి ఇటువైపునున్న భాగం ఇశ్రాయేలు దేశం. యోర్దానికి ఇటువైపు యువతల వైపు ఉన్న ప్రాంతం మోయాబు మైదానం. ఆ మోయాబు మైదానం పచ్చగా సారవంతంగా పచ్చికతో ఉంటే గమనించండి, రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రికులు వాళ్ళకు విస్తారమైన మందలు ఉండటాన్ని బట్టి మోషే దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ ప్రాంతం పచ్చగా ఉంది, ఈ ప్రాంతం మాకు ఇవ్వండి, మేము మా పిల్లలు ఇక్కడ ఉంటాం అన్నారు. మోషే అప్పుడు వాళ్ళని గద్దించాడు. మనం ఇంకా భూమిని స్వాస్థ్యాన్ని పంచుకోక మునిపే, అసలు ఆక్రమించక మునిపే, వాగ్దాన భూమిలో అడుగు పెట్టక మునిపే మాకు ఈ భూమి కావాలంటారేంటి? ఆయన కోరుకోవటం, మీరు కోరుకోవటం ఏంటి? ఏది మీకు ఇవ్వాలో మేం కదా పంచాల్సింది. గద్దించాడు. సరే, ఆ తర్వాత వాళ్ళు ఏదో మోషేతో మాట్లాడారు, మోషే దాన్ని ఒప్పుకున్నారు. అయితే నేను చెప్తాను, ఇశ్రాయేలీలు అరణ్య ప్రాంతం నుంచి ఇశ్రాయేలీలు కనానులో అడుగు పెట్టక మునుపు మనషే, రూబేను, గాదీయులు ఈ ప్రాంతాన్ని కోరుకున్నారు కదా. కొంతకాలం పచ్చగానే ఉంది, సారవంతంగానే ఉంది, సంతోషంగా బ్రతికారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనానుకు వచ్చి స్థిరపడిన తర్వాత కొన్ని సంవత్సరాలకు శత్రు రాజులు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదట ఏ భూభాగాన్ని స్వతంత్రించుకున్నారో తెలుసా? యోర్దానుకు ఇటువైపునున్న ప్రాంతం, అదే గాదు, మనషే, రూబేనీలు ఈ గోత్రం ఉన్న ప్రాంతాన్ని మొట్టమొదట వశం చేసుకున్నారు. లోపటున్న కనానును పట్టుకోవాలంటే యోర్దాను దాటాలి. నది దాటి రావటం కాస్త కష్టం కాబట్టి ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. తర్వాత ఏమైందో తెలుసా? బైబిల్లో గెదరేనీయుల దేశంలో సేనాదయ్యం పట్టినోడు ఒకడున్నాడు. చెప్పండి, ఎవరైనా? సేనాదయ్యం పట్టినవాడు. బాగా వినండి, సేనాదయ్యం పట్టినవాడు ఒకడున్నాడు. అక్కడ పందులు ఉన్నాయి. అంటే ఒకప్పుడు పచ్చగా కనపడినటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు దయ్యాల కొంపగా మారిపోయింది, పందుల నిలయంగా మారిపోయింది. ఒకప్పుడు గొర్రెల నివాసం ఇప్పుడు పందుల దొడ్డైపోయింది, దయ్యాల కొంప అయిపోయింది. కారణం ఏంటంటే కంటికి యుక్తమైన దాన్ని వాళ్ళు కోరుకున్నారు. బిడ్డలారా, ఎప్పుడు నీ కంటికి యుక్తమైన దాన్ని కోరుకోవద్దు. దేవుని వాక్యపు వెలుగులో ఏది మేలో దాన్ని మనం కోరుకుందుముగాక. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. రెండవది చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. మనం ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు చూడండి. అన్నమాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇప్పుడైతే సహోదరులనబడిన వాడెవడైనను దారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుపోతు గాని, త్రాగుపోతు గాని, దోచుకున్నవాడు గాని అయ్యున్నని ఎడల అటు వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపును కూడదని మీకు వ్రాయిచున్నాను. చాలు, రైట్. నాతో కలిసి చెప్పండి. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వారిలో ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకున్నవాడు కానీ అయ్యున్న యొడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఒకసారి తలలు పైకెత్తండి. సహోదరులు అనబడిన వాళ్ళు ఉన్నారు. సహోదరులు అంటే అర్థం ఏంటంటే సహ ప్లస్ ఉదరం, ఒకే కడుపులో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం అందరం ఎవరమయ్యంటే శారీరకంగా సహోదరులం కాదు, కానీ యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనం అందరం సహోదరులమై ఉన్నాం. ఆమేన్. అందుకని పౌలు గారు పత్రికలు అనేక చోట్ల రాస్తూ ఏమంటాడు? సహోదరులారా అంటాడు. చెప్పండి మరలా అందరూ చెప్పాలా?
ఇప్పుడు మనం చర్చికి వచ్చామనుకోండి, ఏమనుకుంటాం చెప్పండి? చెప్పాలి. అన్న, అక్క, అన్న, అక్క, అన్న, అక్క, తమ్ముడు, అన్న, అక్క, అన్న, అక్క, అన్న, అక్క. ఎందుకు అన్న అక్క అనుకుంటున్నావు తెలుసా? మనమందరం ఒకే ఉదరములో నుండి, ఏ ఉదరం? యేసుక్రీస్తు ఉదరములో నుంచి మనమందరం ఉద్భవించినటువంటి వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. సంఘంలోకి వచ్చిన తర్వాత మనకు కుల ప్రసక్తి ఉండకూడదు, ప్రాంతీయ ప్రసక్తి ఉండకూడదు, వర్గ ప్రసక్తి ఉండకూడదు. అందరం ఎలా ఉండాలంటే ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల్లాగా, సహోదరులాగా కలిసి ఉండాలి. చెప్దాం ఆమేన్. అయితే గమనించండి, సహోదరులు అనబడిన వారిలో ఎవడైనా జారుడుంటే, సహోదరులు అనబడిన వారిలో ఎవడైనా త్రాగుబోతుంటే, సహోదరులు అనబడిన వారిలో ఎవడైనా విగ్రహారాధికుడుంటే, సహోదరులు అనబడిన వారిలో ఎవడైనా దొంగ దోచుకునేవాడు ఉంటే, సహోదరులు అనబడిన వారిలో భక్తిహీనంగా బ్రతికేవాడు ఎవడైనా ఉంటే, అట్టి వాడితో సాంగత్యము, అట్టి వానితో కలిసి భోజనము. అయితే ఇప్పుడు గమనించండి, సహోదరులు అనబడిన వారిలో ఇట్లా ఖచ్చితంగా ఉండాలంటాడు. ఇప్పుడు చూడండి, మన బంధువులు ఉంటారు, మన బంధువుల్లో కొంతమంది కాటరు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చారు, వాళ్ళతో మనం కలిసి భోజనం చేయొచ్చా చేయకూడదా? దేవుణ్ణి ఎరగని అన్ని ప్రజలు ఉంటారు, వాళ్ళలో తిట్టుబోతులు ఉంటారు. కొంతమంది తిట్టుబోతులు ఇక్కడ రాసింది కదా, మాటకు ముందు శ్లోకం, మాట తర్వాత శ్లోకం. బూతు లేకుండా ఏ మాట స్టార్ట్ కాదు, బూతు లేకుండా ఏ మాట ముగించరు. కొంతమందికి ఆ దరిద్రపు పరిస్థితులు ఉంటాయి. చూడండి ఒకసారి, రైట్? అర్థమైంది కదా? ఇప్పుడు తిట్టుబోతులు ఉంటారు. ఆ దేవుణ్ణి ఎరగని తిట్టుబోతు మన ఇంటికి వచ్చాడు, ఆ బంధువు మన ఇంటికి వస్తే వాళ్ళతో కలిసి భోజనం చేయొచ్చా చేయకూడదా? చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. సహోదరులు అనబడిన వారిలో ఉంటారు చూసారా, సంఘానికి వచ్చి వాక్యం విని సత్యవాక్యం ద్వారా బలపరచబడి ఎంత దైవికంగా ఎదిగిన తర్వాత కూడా ఆ వ్యక్తి లోకస్తుడిగా బ్రతికితే సంఘం ఆ వ్యక్తి విషయంలో అభ్యంతరాన్ని వ్యక్తపరచాలి, సోషల్ బాయ్కట్ చేయాలి. అలా చేయకపోతే తాగుబోతోడు వచ్చిన సార్ రండి సార్, రండి సార్, కూర్చోండి సార్ అని అన్నాం అనుకోండి, ఈడు నా తాగుబోతానాన్ని యాక్సెప్ట్ చేశాడు ఎట్లా అంటాడు. సంఘం దాన్ని అభ్యంతరపరచాలి. తిరుగుబోతు వ్యక్తి, వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే వ్యక్తి దేవుని సంఘంలో కనపడితే సంఘము దాన్ని అభ్యంతరపరచాలి. అలాంటి వారితో, ఇప్పుడు నేనంట, అలాంటి వారితో సాంగత్యము చేయకూడదు అంటే గమనించండి, అలాంటి వారితో సాంగత్యం చేయటమే దేవునికి అయిష్టమైతే మరి అలాంటి కార్యాలు చేస్తూ ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని దేవుడు ఇష్టపడతాడా? అవి చేయదగనివి, చేసేవాడితోనే సాంగత్యం చేయొద్దు అంటున్నాడంటే గమనించండి, చేసేవాడితోనే సాంగత్యం చేయొద్దు అంటున్నాడంటే మరి ఆ కార్యాలు నీలో ఉంటే నిన్ను దేవుడు ఎంత అసహ్యించుకుంటాడో చూడు. సాతాను ఆలోచనలు ఎట్లుంటాయో తెలుసా? నువ్వు తాగుతానే ఉండు, దేవుని దగ్గరికి వెళ్ళు. నువ్వు తిరుగుతానే ఉండు, దేవుని దగ్గరికి వెళ్ళు. సినిమాలు చూస్తానే ఉండు, దేవుని దగ్గరికి వెళ్ళు. లోకాన్ని అనుభవిస్తానే ఉండు, దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని దగ్గరికి వెళ్ళటానికి సాతాను అభ్యంతరపరచడో? చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళటానికి అభ్యంతరపరచడు, కానీ వీటిని విడిచిపెట్టి వెళ్ళటానికి మాత్రం వాడు అభ్యంతరపరుచుతాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మా దేవుడిని మేము ఆరాధించడానికి వెళ్ళాలి అంటే ఫరో ఏమన్నాడు చూడండి. 8:26. నిర్గమకాండం 8:26. మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. 25 చదువు చిన్న.
అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా. ఏ దేశంలో? కొంచెం గట్టిగా, ఏ దేశంలో? బలి అర్పించుకోండి వద్దంట్లా, ఆరాధన చేసుకోండి వద్దంట్లా, మీ దేవుని స్తుతించండి వద్దంట్లా, మీ దేవునికి ప్రార్థన చేయండి వద్దంట్లా. అయితే ఈ బలి కార్యక్రమం ఎక్కడుండి జరిగిస్తారంటే ఐగుప్తులో ఉండే మీరు జరిగించండి. సాతాను ప్రయత్నం కూడా ఏంటో తెలుసా? ఐగుప్తు అనే లోకంలోనే నిన్నుంచి, సినిమాలనే లోకంలోనే నిన్నుంచి, సరదాలనే లోకంలోనే నిన్నుంచి, దేవునికి అయిష్టమైన అపవిత్రమైన కార్యాలనే లోకంలోనే నిన్నుంచి నీ దేవుణ్ణి ఆరాధన చేయమంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, చాలాసార్లు నీ బ్రతుకులో దేవుని ద్వారా జయం పొందుకోకపోవటానికి కారణం ఏంటంటే దేవునిని ఆరాధించక కాదు, ఐగుప్తులో ఉండి దేవుణ్ణి ఆరాధించటం, పాపంలోనే ఉండి దేవుణ్ణి ఆరాధించటాన్ని బట్టి కొన్నిసార్లు నీ బ్రతుకులో దేవుని మహిమను నువ్వు అనుభవించలేకపోతున్నావు. మోషే ఏమంటాడో తెలుసా? అయ్యా, మా దేవుని మేము ఆరాధించాలంటే ఐగుప్తులో ఉండి ఆరాధిస్తే కుదరదు. మా దేవుని మేము ఆరాధించాలంటే ఐగుప్తుని విడిచిపెట్టి మేము ఆరాధించాలి. ఐగుప్తులో ఏముంది? నేత్రాశ, శరీరాశ. ఐగుప్తులో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపడము. సాతాను నీతో అనే మాట ఏంటో తెలుసా? శరీరాశలు తీర్చుకుంటూ దేవుణ్ణి ఆరాధించు, నేత్రాశను నెరవేర్చుకుంటూ దేవుణ్ణి ఆరాధించు, జీవపడమ్మంతో బ్రతుకుతూ దేవుణ్ణి ఆరాధించు. మోషే అంటాడు, నో, మా దేవుని మేము ఆరాధించాలంటే ఐగుప్తుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ఏం జరిగిద్దో చెప్తా. ఆ ప్రాంతంలో 2 తాగుబోతుళ్ళు ఉన్నారు. ఈ తాగుబోతుళ్ళు మొత్తానికి వాళ్ళ ఊరిలో తాగుదామంటే కుదరదాం లేదు, అక్కడ బ్రాందీ షాపు అప్పట్లో అంతగా దొరికేది కాదు. ఈ తాగుబోతుళ్ళు పక్క ఊరు వచ్చి తాగాల. మధ్యలో ఒక నది ఉంది. మొత్తానికి వీళ్ళకి ఎప్పటి నుంచో ఈ పడవ తోలటం బాగా తెలుసు. మొత్తానికి పడవలో వీళ్ళు ప్రయాణమై పక్కూరు వచ్చి ఈ ఓడ అక్కడ కట్టి, దేనికి? లంగరికి కట్టి మొత్తానికి వెళ్ళి తాగారు, ఫుల్గా తాగారు. ఇక తాగి బాగా మత్తెక్కిన తర్వాత వచ్చి కూర్చున్నారు పడవలో. మామ తెడ్డేయిరా అన్నాడు. వేస్తానే ఉన్నాడు. మామ నా పని అయిపోయింది, నువ్వేరా తిడ్డు అన్నాడు. ఆయన తిడ్డేశాడు. తెల్లారింది. అద్భుతం ఏంటో తెలుసా? ఆ వాడు అక్కడే ఉంది, కదల్లా. ఏమిరా మామ, మొత్తం అంతా దిగిపోయింది. తెల్లారి దాకా తెట్టేసి చూస్తే ఒడ్డుకు రాలా. ఏమిరా మామ, ఏమిరా ఒడ్డుకు రాలేదు అంటే నాకు అర్థం కావట్లేదురా బామ్మది, ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు అని చూస్తే వేసేది వేస్తానే ఉన్నాడు, ఆడిస్తున్నాడు, తిప్పుతున్నాడు, ఇవన్నీ చేస్తామన్నా వాడు ఇంచు కూడా కదల్లా, అక్కడే తిరుగుతుంది. ఏమిరా అని చూస్తే ఈ ఓడ తాడు లంగరకు కడతారు కదా ఒడ్డుకి, ఆ చెట్టుకు కట్టేసిన తాడు ఒప్పదీలా. ఐగుప్తు అనే లోకానికి నువ్వు కట్టబడిన పాపపు తాడు విప్పకపోతే దేవుని మహిమ నువ్వు అనుభవించలేవు. దేవుని మహిమను నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవించాలి అంటే ఏ ఐగుప్తు అనే లోకానికి పాపపు తాడు చేత నువ్వు కట్టబడ్డావో ఆ తాడును తెంచుకొని నువ్వు సాగిపోవటం ప్రారంభించాలి. గట్టిగా చెప్తా ఆమేన్. కొంచెం గట్టిగా ఆమేన్. దేవుడు ఏది చేయకూడదన్నాడో దాన్ని తెంచుకొని నువ్వు సాగిపో. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ ఓడిపోయావో అక్కడే నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే విజేతగా తలెత్తుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు ప్రభు పిల్లలుగా మనం ప్రార్థన చేయక కాదు, ఆరాధన చేయక కాదు, లోకములో ఉండి ప్రభువుని ఆరాధన చేయటాన్ని బట్టి సాతాను కార్యాలు మన జీవితాల్లో విస్తరిస్తున్నాయి. నా ప్రార్థన సౌలు సింహాసనం కూలిపోయినట్లుగా 2022 సంవత్సరంలో నీ ఇంటిలో జరిగిన ప్రతి సాతాను కార్యాలు కూలిపోయి దావీదు సింహాసనం వేసుకుని ఇంటిని పరిపాలన చేయునుగాక. పరమ దావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నీ హృదయములో సింహాసనం వేసుకొని నిన్ను పరిపాలన చేయునుగాక. ఆయన పరిపాలన చేయాలంటే 2 మాటలు విన్నాం. ఒకటి, సంయోచితమైన ఏముండాలి? సంయోచితమైన
జ్ఞానం ఉండాలి. రెండవది చేయదగనిది ఏదో, చేయతగినది ఏదో అది మనం ఎరగాలి. రైట్. మూడవ మాట అద్భుతమైన మాట. చూడండి ఆ మాట ఒకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 32వ వచనం. ఇశ్శాఖారీయులలో సంయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయదగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 2 మందులు. దానిని ఎరిగి ఉన్న అధిపతులు 2 మందులు. ఓకే. వీరి గోత్రపు వారందరూను వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. నాతో కలిసి చెప్పండి ఈ మాట. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు, ఇంకోసారి మొత్తం చెప్పండి. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులయ్యుండిరి. వీరి ఆజ్ఞకు అంటే ఎవరు వాళ్ళు? సంయోచితమైన జ్ఞానం కలిగి చేయదగినది ఏదో ఎరిగి ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎంతమంది? జస్ట్ 200 మంది. ఇందాక చెప్పే కదా, ఇశ్శాఖారీయులు ఎంతమంది? దరిదాపుగా 5 లక్షలకు పైగా ఉన్నారు. కొంచెం ఫిగర్ అటు ఇటుగా కాక అయి ఉండొచ్చు, కానీ కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ లక్షల మంది ఎవరి మాటకు బద్ధులై ఉన్నారు? ఈ 200 మంది మాట. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, లెఫ్ట్ టర్న్ అంటే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అంటే రైట్ టర్న్, అబౌట్ టర్న్ అంటే. ఈ 200 మంది మాట ఈ 200 మంది మాట ఇశ్శాఖారు గోత్రీకులంతా ఆ ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు. ఈ మాట వింటున్న బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా తన జీవిత పోరాటంలో జయాన్ని సాధించాలంటే, యవ్వన బిడ్డలు వారి జీవితాల్లో విజయాన్ని సాధించాలంటే, తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళైతే 100కి 100 పాళ్ళు ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల ఆజ్ఞకు బద్ధులై ఉండాలి. ఆ ఆజ్ఞకు నువ్వు బద్ధుడువై ఉంటే, చాలాసార్లు ఇళ్లలో ఏం జరిగిద్దంటే, ఇప్పుడు యవ్వన పిల్లలు వీళ్ళు ఉన్నారు కదా, మనోడికి జిగిరి దోస్తులు, ఊరోళ్ళు అందరితో బాగా మాట్లాడతాడు. విచిత్రం ఏంటో తెలుసా? పిల్లలకి యవ్వన వయసులో ప్రధాన శత్రువు ఎవరంటే అమ్మే, తర్వాత నాన్న. ఎందుకు అమ్మ మీద శత్రుత్వం? నేను ఏ చిన్న తప్పు చేసినా మా నాన్న డ్యూటీ నుంచి రావటంతో జోరీగలాగా చెవులో ఊదిద్దయ్యా మా అమ్మ, జోరీగలాగా చెవులో ఊదిద్దయ్యా. అమ్మో, మా అమ్మ లాంటి వాడు మూతిట్లా పెట్టి మా అమ్మ లాంటి అమ్మ. వాళ్ళెవరు? 30 సంవత్సరాల వయసు కలిగిన తల్లి ఎవరు? సంయోచిత జ్ఞానం కలిగింది. 40 సంవత్సరాల వయసు కలిగిన ఆ తండ్రి ఎవరు? చెప్పండి. మంచిదేదో, చేయదగినది ఏదో, చేయదగనిది ఏదో చెప్పాలి. చేయదగినది ఏదో, చేయదగనిది ఏదో అది పూర్తిగా ఎరిగినటువంటి వాళ్ళు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. చేయదగినది ఏదో వాళ్ళకి తెలుసు, చేయదగనిది ఏదో వాళ్ళకి తెలుసు. చేయతగినది నిన్ను చేయమన్నప్పుడు ఆ ఆజ్ఞకు నువ్వు బద్ధుడు అయితే విధేయతలో నుండే విజయం పుట్టుకొస్తుంది. ఎక్కడి నుంచి? విధేయతలో నుండే దేవుడు విజయాన్ని పుట్టిస్తాడు. ఒక ముగ్గురు విధేయత వాళ్ళ బ్రతుకును, ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందో చెప్తా. యాకోబు యోసేపుని పిలిచి, నాన్న, మీ అన్నలు 10 మంది గొర్రెలు గాయటానికి వెళ్ళారు, షెకెముకి వెళ్ళారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి ఆహారం ఇవ్వు అన్నాడు. తండ్రి చెప్పాడు. వాస్తవంగా యోసేపు స్థానంలో మనమే కనుక్కుంటే, నాన్న, అన్నోళ్ళు ఎట్లాంటి వాళ్ళు నీకు తెలియదా నాన్న, నా మీద అసూయ పడుతున్నారు నాన్న, అట్లాగా నేను ఒంటరిగా వాళ్ళకు దొరికితే నన్ను చంపేస్తారు నాన్న,
నువ్వు ఏ పనైనా చేస్తా, నువ్వు ఏ పని చెప్పినా చేస్తా నాన్న, ఈ పని మాత్రం నేను చేయను. కొంతమంది మాటలు ఎట్లుంటాయో తెలుసా అన్నయ్య? కొంతమంది ఎట్లుంటారంటే చెప్పిన పని తప్ప అన్నీ చేస్తారు. కొంతమందికి ఇది ఒక దరిద్రం ఉంటుంది, చెప్పిన పని తప్ప అన్నీ చేస్తారు. మీరు ఆలోచించండి, యోసేపు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ ఒక్కటి తప్ప నువ్వు ఏవైనా చెప్పు నేను చేస్తా నాన్న. అన్నలో నువ్వే అన్నావు కదా, ఒక్కొక్కడు గూర్చి చెప్తా, ఒకడు గాడిద అన్నావు, ఇంకొకటి సింహం అన్నావు, నీలవలే చెంచులుడు అన్నావు. తండ్రిగా వాళ్ళందరి గుణాలు నీకు తెలిసి సింహపు నోట్లోకి నన్ను పంపిస్తే నాన్న నువ్వేం చెప్పినా చేస్తా కానీ ఇది మాత్రం చేయను అని యోసేపు అనాలా? తండ్రి మాటకు లోబడి షెకెముకి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మాటకు లోబడి, అమ్మ చెప్పాలి, తండ్రి మాటకు లోబడి షెకెముకి వెళ్ళాడు. షెకెముకి వెళ్తే అక్కడ అన్నలు కనపడ్డారా? ఆల్రెడీ అప్పటికి 60 మైళ్ళ దూరం ప్రయాణమే వెళ్ళాడు. మీరు అని ఉండొచ్చు, వెళ్ళుంటాడండి, బుల్లెట్ ఉంటుంది కదా, బుల్లెట్ వేసుకొని డుగ్ 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 అని వెళ్ళిపోయి ఉంటాడు. ఆ కాలంలో బుల్లెట్ లేదుగా, లోనా కూడా లేదు, తమడా బిఎస్ఏ సైకిల్ కూడా లేదు. మరి ఎట్లా వెళ్ళి ఉంటాడు? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. గుర్రాలు ఉన్నట్లుగా లేదు అక్కడ బైబిల్లో. అక్కడ యాకోబు ఇంట్లో గుర్రాలు ఉన్నట్లుగా లేదు. ఒకవేళ వెళ్ళి ఉంటే గాడిద మీద ప్రయాణమే వెళ్ళి ఉండొచ్చాము, తెలియదు. 60 మైళ్ళ దూరం ప్రయాణమే వెళ్ళిన తర్వాత తండ్రి షెకెముకి వెళ్ళమన్నాడు. షెకెముకి వెళ్ళినప్పుడు కనపడలేదు అన్నలో. కనపడినప్పుడు ఏం చేయాలి? ప్రైజ్ ద లార్డ్, దేవుడే నన్ను తప్పించాడు, ఈ అన్నలు ఎక్కడుంటే నన్ను చంపేసేవాళ్ళు, అందుకనే దేవుడు ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళినట్టున్నాడు. దేవా, నా తండ్రి కనికరం చూపించకపోయినా, నా తండ్రికి నా మీద జాలి లేకపోయినా నీ మీద నాకు జాలి ఉందయ్యా. నా తండ్రి అన్నల పగ పసిగట్టకపోయినా నువ్వు పసిగట్టేవయ్యా, హృదయం ఎరిగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం. ఆమేనా? అన్ని ఉండాలా? ఏం చేశాడో తెలుసా? అక్కడ ఒక మనుషుడు అటు ఇటు తిరుగుతూ ఉండగా, ఒక మనుష్యుడు అని రాసింది. అద్భుతం చెప్పమంటారా? ఆ పొలంలో ఇటు అటు తిరుగుతున్న ఆ మనుషుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇతడు విధేయత చూపిస్తాడో లేదో గమనించండి. అటు ఇటు తిరుగుతున్న మనుషుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అన్నలు దోతానికి వచ్చారు, మా అన్నలు షెకెముకి వచ్చారు గొర్రెలు మేపటానికి, మరి ఇక్కడ కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళారు అన్నారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఎంత తెలివిగా చెప్పాడంటే, ఆయన మహా తెలివి కలిగినవాడు, ఆయన తెలివిని కొలవగలిగిన వాడు ఎవరు? ఆయన ఏమన్నాడంటే, దోతానుకు వెళ్ళుదము రండి అని వారు చెప్పుకోవటం నేను విన్నా, అయ్యో వెళ్ళేరు లేదో నాకు తెలియదు అయ్యా. విన్నారు ఈ మాట? వెళ్ళేరో లేదో నాకు వాళ్ళు మాట్లాడుకున్న మాట ఏంటంటే, దోతానుకు వెళ్ళుదము రండి అని వాళ్ళు చెప్పుకోవటం విన్నా, వెళ్ళేరో లేదో నాకు తెలియదు. అస్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు యోసేపు అనుకొని ఉంటాడు, అంటే పరీక్షించటానికి ఆ మనుషుడు అన్నాడు, దోతానికి వెళ్ళుదాము రండి అని ఈయన చెప్పాడంటే ఈయనకి అంత క్లారిటీ లేనప్పుడు మరలా ఇంకో 10 మైళ్ళ దూరం దోతానికి వెళ్తే అక్కడ అన్నలు దొరకకపోతే నేనేం గాను, వద్దులే బ్యాక్ టు పెవిలియన్, వెనక్కి వెళ్ళిపోదాం అని తప్పించుకోవటానికి ఎన్ని మార్గాలు లేవు. దోతానుకు వెళుదాము రండి అని అన్నప్పుడు తండ్రి మాట నెరవేర్చటానికి దోతానుకు మరో 10 మైళ్ళ దూరం వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞకు బద్ధుడై ఉన్నవాడు యోసేపు. ఆజ్ఞకు బద్ధుడై ఉన్న యోసేపును గోతిలో వేస్తే ఆ ఆజ్ఞే యోసేపును గోతిలో నుండి లేవనెత్తి ఐగుప్తు దేశానికి పంపించింది. ఆజ్ఞకు బద్ధుడైన యోసేపు పోతీఫరు భార్యతో పాపం చేయలేదు, ఆయన భార్య చెరసాల పాలు చేసింది. ఆ ఆజ్ఞ ఏం చేసిందో తెలుసా? యోసేపును చెరసాలలో నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది. గట్టిగా చెప్దాం ఆమేన్, చెప్దాం ఆమేన్. ఇప్పుడు యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చోవటానికి కారణం ఏంటి? తండ్రి మాటకు లోబడి, తండ్రి మాటకు బద్ధుడై అంత దూరం తాను ప్రయాణమై వెళ్ళాడు. ఒకవేళ ఆ రోజుల్లో తాను అంత దూరం ప్రయాణమే వెళ్ళి, ఒక 10 కిలోమీటర్ల ప్రయాణమే వెళ్ళి ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళడానికి 3 రోజులు పట్టిద్ది.
ఏడు తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళేది లేదు. ఈ 3 రోజులు ఫుల్గా తిని తాగి హాయిగా ఎంజాయ్ చేసి వారం రోజుల తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న వెతకాల్సిన చోట అంతా వెతికే నాన్న, నాకు అన్నోళ్ళు కనపడలేదు నాన్న అని అంటే యోసేపు మాట యాకోబు నమ్మేవాడా లేదా? నీకు తెలుసా, ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను బురుడి కొట్టించినంత తేలిగ్గా ఎవరిని కొట్టించలేము. వాడు సినిమాకి వెళ్ళి ఉంటాడు, ఏమరా స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చే ఉంటే ఎక్స్ట్రా క్లాస్ మమ్మీ అంటాడు. ఎక్స్ట్రా క్లాస్ మమ్మీ అంటంతో అమ్మ ఏం చేసిందో తెలుసా, చెల్లిని పిలిచి, అన్నయ్యకే ఎక్స్ట్రా క్లాస్ అంట, పాలు తీసుకురా. ఈలోపు తండ్రి అంటాడు, బూస్ట్ కలుపు. తేలిగ్గా బురిడి కొట్టించవచ్చు. యాకోబు తండ్రిని బురిడి కొట్టించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తండ్రి మాటకు విధేయత చూపాడు. తాను చూపిన విధేయతే తను సింహాసనం మీద కూర్చోబెట్టింది. గొలియాతును చంపక మునుపు దావీదు తండ్రి చేత పంపబడ్డాడు. వీటన్నిటికంటే మించి ఇవి క్రిస్టమస్ దినాలు కదా, తండ్రి చేత రక్షకుడైన యేసుక్రీస్తు వారు లోకానికి పంపబడ్డాడు. ఆ తండ్రి మాటకు విధేయత చూపి లోకానికి వచ్చాడు. విధేయత ఎంత గొప్పదో ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఆదామును గూర్చి అంటాడు, ఒకని అవిధేయత అనేకులను అనీతిమంతులుగా మారిస్తే రెండవ ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి విధేయత, యేసుక్రీస్తు వారి విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చింది. ఒకని అవిధేయత అనీతిమంతులుగా చేస్తే యేసుక్రీస్తు వారి విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చింది. యేసయ్య విధేయత ఏం చేసిందంటే, ఇస్సాకారు గోత్రికులు విధేయత చూపినట్లుగా యేసయ్య చూపించిన విధేయత సౌలు రాజ్యాన్ని కూల్చేసింది, సాతాను రాజ్యాన్ని కూల్చేసింది. ప్రపంచమంతా దైవరాజ్యం స్థాపించబడేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. పోయిన వారం అంతా కాకినాడ నుంచి టీ నరసాపురం, చింతలపూడి, ఖమ్మం, మీ వైరా అటంతా తిరుక్కుంటూ వచ్చాను. రోడ్లన్నీ చూస్తూ ఉంటే పోటీల మీద పోటీలు స్టార్లు పెట్టారంటే, ఒక్కొక్క స్టారు వాళ్ళు ఎంత పెడితే ఇంకొకటి ఎంత పెట్టాడు, మనం తగ్గేది లేదని ఇంకొకటి ఎంత పెట్టాడు. పోటీలు అసలు చూస్తూ ఉంటే ఒక్కొక్క మందిరం. నాకు అనిపించింది, దేవా ఇన్ని వేల మందిరాలు ఉన్నాయా ఈ ప్రాంతంలో? అలా జరగటానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చూపిన విధేయత సాతాను రాజ్యాన్ని కూల్చి దైవరాజ్యం ప్రపంచమంతా విస్తరించబడటానికి దేవుడు కృప చూపించాడు. విధేయత నీలో ఉంటే నీతి పరులకు, నీతి కలిగిన వ్యక్తులకు విధేయత చూపే మనస్సు నీలో ఉంటే విధేయతలో నుండే విజయాన్ని దేవుడు పుట్టిస్తాడు.